అధ్యాయం 25 వచనము, తాను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా కదండి. దేవుడు ఈరోజు తాను ఆశ్రయించిన వారి ఎడల కదండి, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో, ఆయనను ఎప్పుడైతే మనము అడుగుతామో యెహోవా దయాళుడంట. హల్లెలూయా. నిజంగా అండి, ఆయనను ఆశ్రయించేవారు, ఆయన నమ్మిన వారు, ఆయనను ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు వారి జీవితంలో ఏం చేస్తాడంట అండి, అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మరి నిజంగా దేవుడు దయాళుడండి. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారికి దయ చూపించేవాడు. హల్లెలూయా. మరి తాను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో, ఆయనను ప్రేమిస్తామో, ఆయనను అడుగుతామో దయ చూపించేవాడంట అండి. మీ జీవితంలో దయ చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే దేవుని ఆశ్రయిస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో, యేసయ్యా నిజంగా నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి యేసుప్రభా, నువ్వు నాకు సహాయం చేయని అడిగిన వారి ఎడల దేవుడు దయ చూపించే దేవుడు అండి. మీ పట్ల కనికరం చూపించేవాడు, నీ పట్ల అద్భుతం జరిగించేవాడు, నీ పట్ల అనేక అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయనతో ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, వెంబడిస్తామో, దేవుడు నా జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆయనని ఆశ్రయించండి, ఆయన దయని మీరు పొందుకోండి. ఆయన ఎప్పుడైతే అడుగుతారో మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే దేవుని వెంబడిస్తున్నారో, ఎంతమంది అయితే అడుగుతున్నారో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ హస్తాన్ని పట్టుకొని దేవుని నడిపించబోతుండు, మీకు దయ చూపించబోతుండు. హల్లెలూయా. ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయనను పట్టుకొని దేవా